అన్నదమ్ములతో చెప్తున్నాడు, నాకు ఒక కల వచ్చింది రాత్రి, ఇదిగో మీ పనులన్నీ కూడా నా ముందున్నాయి, నా పని మీ ముందున్నది, మీ పనులన్నీ కూడా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి. లేకపోతే ఇదిగో సూర్య చంద్ర నక్షత్రములు, మీరు 12 నక్షత్రాలు, సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నాయి. దేవుని యొక్క ఉద్దేశము బయలుపరచబడింది. నమ్మకంగా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితంలో వచ్చిన కష్టాలు కావచ్చు, మీ అనారోగ్యాలు కావచ్చు, మీ అస్తవ్యస్త పరిస్థితులు కావచ్చు, నమ్మకంగా ప్రభు ఎదుట కనబడండి. ఒక క్షణంలోనే మీ బాధలని తీసివేస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తుఫాను వచ్చిన తర్వాత వెంటనే ఏమవుతుంది? అలలన్నీ కూడా అణచబడి నెమ్మది నిమ్మలం కనబడుతుంది. ఆయన శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నా, మేము చనిపోతున్నా, నీకేమీ బాధ లేదా అని. వెంటనే ఆయన లేచి సముద్రమును అలలను గద్దించగా అవి వెంటనే ఏమైనవి?